హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరి అనుష. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పులుసు అండి. చాలా ప్లేసెస్లో గోంగూర కర్రీ అని కూడా అంటారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి, అద్దిరిపోతుంది. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పులుసు వేసుకుని తిన్నారు అంటే చక్కగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది. నోటికి ఏమి తినాలి అనిపించలేనప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, లేదా ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా పల్లెటూరు స్టైల్లో ఎలా చేస్తారో మీకైతే ఇప్పుడు చూపించబోతున్నానండి. ఈ కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి లేట్ చేయకుండా ప్రొసెసర్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో నేను దీనికోసం ఒక 2 గుప్పెళ్ళ వరకు ఫ్రెష్ గోంగూరనైతే తీసుకున్నానండి. చూసారు కదా, 2 గుప్పెళ్ళని అయితే తీసుకున్నాను. కడిగి ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను ఇవి మొత్తం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాము. సో 2 గుప్పెళ్ళకి కాను మనకి 4 టమాటోలు అయితే కావాలి, 4 పచ్చిమిర్చి, అలాగే 1 ఆనియన్ కూడా అవసరం అవుతుంది. వీటిని ఒకసారి వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గోంగూర గిన్నె పెట్టి 1 టీ గ్లాస్ వాటర్ అయితే ఈ గోంగూరలో పొయ్యండి. పోసి సిమ్లో పెట్టి ఫ్లేమ్ అనేది కొంచెం సేపు ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈలోపు టమాటో అలాగే ఆనియన్ పచ్చిమిర్చిని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టేశానండి. ఇప్పుడు ఒకసారి గోంగూర ఉడుకుంటుంది చూద్దాము. సో చూసారా, ఆల్మోస్ట్ మనకు ఒక 50% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఈ టమాటో అలాగే ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇందులోకి అయితే యాడ్ చేసేయండి. మీరు కావాలంటే గోంగూరతో పాటు ఈ టమాటో ముక్కలు కూడా ఒక్కసారిగా వేసుకుని ఉడికించుకోవచ్చండి. సో ఎట్లయినా చేసుకోవచ్చు, ఏం పర్లేదు. సో ఇప్పుడైతే నేను ఈ గోంగూరలో కొంచెం గోంగూర ఉడికిన తర్వాత ఈ టమాటో పచ్చిమిర్చి ఆనియన్ వేసాను. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చక్కగా ఇవి కూడా మగ్గిపోతాయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాము. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసేసుకోవటమే. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, అలాగే 1 స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేశానండి. మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత అయితే ఓపెన్ చేసి చూడండి. సో చూసారా, చక్కగా అన్నీ కూడా మగ్గిపోయినాయండి. సో ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. సో ఇప్పుడైతే మనం స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు. చూడండి, టమాటో ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి. మనకి ఎక్కువ టైం అయితే పట్టదు, జస్ట్ 10 to 15 మినిట్స్లో ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని దింపేసి మనం తాలింపు కోసం అయితే దినుసులు రెడీ చేసుకుందామండి. సో తాలింపు దినుసులు అన్నీ వేసేసుకోండి. ఇంకా అవి చెప్పేది ఏముంటుంది, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ. ఈ దింపిన గోంగూరని మనం ఇప్పుడు పప్పు గుత్తితో ఈ విధంగా పప్పును మెదిపినట్టుగా మెదుపుకోవాలండి. సో మరీ మెత్తగా మెదపాల్సిన అవసరం లేదు, కొంచెం సేపు అలా అంటేనే మెదిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు చూడండి, ఈ గోంగూర అనేది ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుందండి, మరీ మెత్తగా అవసరం లేదు, ఇలా ఉంటే చాలు. సో ఇప్పుడు తాలింపు దినుసులు అయితే వేసేద్దాము. సో పచ్చిశనగపప్పు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర ఆవాలు లేవు, అందుకే నేను స్కిప్ చేశాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి. సో ఇప్పుడు చక్కగా ఈ గోంగూరలోకి తాలింపులైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి, లేకపోతే తాలింపులోకి గోంగూరనైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఎలా అయినా పర్లేదు. నేను గోంగూర వేసిన గిన్నె పెద్దదని చెప్పి ఈ తాలింపు వేసిన గిన్నెలోకి ఈ గోంగూరను కూడా యాడ్ చేశాను. సో తాలింపు వేయంగానే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో ఈ స్టేజ్లో ఒకసారి మీరు గోంగూర మెదిపేటప్పుడే ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని, సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఫైనల్గా మన గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. గోంగూర పులుసు టేస్ట్ అయితే ఇంకా అద్దరిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చి తీరుతుంది. సో నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు చక్కగా పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుందండి. మా పల్లెటూరు స్టైల్లో ఈ విధంగా అయితే గోంగూర పులుసుని చేసుకుంటాం. మరి మీరు ఎలా చేసుకుంటారో మాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో చూడండి, ఎంత చక్కగా ఉందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.